ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ?